హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు రైస్లోకి మంచి కాంబినేషన్ అయిన పచ్చడి చూపిస్తాను నేను. అదే పుదీనా పచ్చడి. పుల్లగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ 2 bunches ఆఫ్ పుదీనా తీసుకున్నానండి. ఫ్రెష్లీ కడుక్కొని తీసుకోండి. ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు హాట్ వాటర్లో నానబెట్టుకొని తీసుకున్నానండి. చింతపండు అనేది మీరు పులుపు తగ్గట్టు వేసుకోవచ్చు. ఇక 3 స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను. 2 స్పూన్స్ జీలకర్ర తీసుకోండి. ఇక్కడ ఒక 20 to 25 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. పొట్టుతోనే తీసుకోండి. అల్లం కొద్దిగా. ఇక్కడ 15 వరకు ఎండుమిర్చిలు తీసుకున్నానండి. అగైన్ మీకు కారం తగ్గట్టు ఎండుమిర్చిలు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 స్పూన్స్ వరకు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మనం కొద్దిగా రోస్ట్ చేసుకుందాం. ఎండుమిర్చి మాడకుండా చూసుకోండి. మీరు దోశ, ఇడ్లీ, పూరి, చపాతీలో అయినా ఈ పచ్చడి వేసుకొని తినొచ్చు. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మీరు రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రాపర్గా రోస్ట్ అయిపోయి చూడండి, మాడకుండా నేను తీసేసాను. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పసుపు వేసుకున్నానండి ఫస్ట్. ఇక్కడ నేను ఇంగు వేసుకున్నానండి. పచ్చడిలో ఇంగు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పుదీనా వేసుకుందాం. పుదీనా కొద్దిగా చేదు అంత పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇక నేను పుదీనాతో పాటు కొద్దిగా మెంతికూర వేసుకున్నానండి. ఒక బంచ్ ఆఫ్ మెంతికూర. ఇది వేస్తే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మెంతికూర వేసుకొని పచ్చడి ప్రిపేర్ చేయండి. ఇక్కడ నేను ఎండుమిర్చి దాంట్లో ఉప్పు వేసుకుంటున్నాను ఫస్టే. మీరు కావాల్సిన పచ్చడి తర్వాత అన్నా వేసుకోవచ్చు. ఇక్కడ పుదీనా ఇంకా మెంతికూర కూడా ప్రాపర్గా ఫ్రై అయిపోయినాయి. అవి కూడా మిక్సీలో డంప్ చేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ నేను వాటర్ వేయకుండా నానబెట్టుకున్న చింతపండు వాటర్ వేసుకుంటున్నాను. మీరు పులుపు తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. సో ఇక్కడ మిక్సీ పట్టుకొని నేను ఒక గిన్నెలో వేసుకున్నానండి. తాలింపు కూడా వేసుకొని దీంట్లో కలిపేసాను. తాలింపు అందరికీ తెలిసింది కాబట్టి నేను చూపించలేదు. సో మన పుల్లగా టేస్టీ పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. ఇట్స్ నైస్ కాంబినేషన్ విత్ రైస్. సో తప్పకుండా నా స్టైల్ ఒకసారి ఇలా ట్రై చేయండి. సో ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.